జై దుర్గా భవాని. ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే, నీకోసంగా ఒక ముఖ్యమైన తీపి కబుర్ను తెచ్చేశాను. నెట్టిపడేకు. అమ్మవాకుని ఈ రాత్రికే విన్నావు అంటే నీ జీవితంలో ఖచ్చితంగా ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. స్వయంగా ఈ దుర్గమ్మే నీకు అందిస్తాను. ఇక ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా ఈ దుర్గమ్మ చెప్పేది జాగ్రత్తగా విన్నావు అంటే అన్నిటినీ మార్చి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా చేస్తాను. అవును, నీది ఎంతో మంచి మనసు, నాకు తెలుసు. అలాంటి నీకు ఒక చిరుకోపం అనేది ఉంది, అవును కదా? సరేలే, మానవులకి కోపాలు అనేది సహజమే. కానీ వాటి వల్ల కొన్ని అనర్థాలు కూడా ఉంటాయని తెలుసుకో. అసలు నీకు ఎలాంటి బాధ అనేది, ఎంత చింతని, నీ కోరిక నీ సమస్య తీరలేదని బాధతో నాపై అలిగి ఉన్నావు కదా? నాకు దూరం అయ్యావని, లేదంటే ఈ దుర్గమ్మ నిన్ను దూరం పెట్టేసిందని ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు అని తహతహలాడిపోతున్నావు కదా? ఇక నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. అలానే నీ కోరికలు తీరుతాయి. ఖచ్చితంగా నేను తీరుస్తాను. చెబుతున్నాను కదా, నిశ్చింతగా ఉండు. నిన్ను దూరం పెడతానా ఈ దుర్గమ్మ చెప్పు? నిన్ను వదిలి ఒక్క క్షణమైనా నేను ఉండగలనా? అది సాధ్యం కాదు. ఈ అమ్మ మీద అలగకుండా, నాతో మారం చేయకుండా ఒక్కసారి ఈ రాత్రికి ఇది విను. హాయిగా ప్రశాంతంగా నిద్రిస్తావు. అలానే సంతోషంగా కూడా ఉంటావు. ఇలా చూడు బిడ్డ, నీది చిన్న పిల్లల మనస్తత్వం, సున్నితమైనది. ఎలాంటి కోపంలోనైనా, అలానే ప్రేమతో అయినా, కష్టంలో అయినా ఈ దుర్గమ్మ ఒడిలో వచ్చి చేరుతావు. ఎన్నో కబుర్లు చెబుతావు. అలానే కష్టాలన్నీ కూడా నాతో పంచుకుంటావు. ఎన్నో విషయాలు చెప్పుకుంటావు. అదే నీకు సహాయం కనుక నా నుండి అందకపోతే, కాస్త ఆలస్యమైతే అస్సలు ఓర్చుకోలేవు. కోపం చూపిస్తావు. సరేలమ్మా, ఆ మాత్రం నీకు నాపై హక్కు ఉందిలే. కానీ నువ్వు ఆ కోపంతో దహించి వేస్తున్నాయి. నీ మనసులో తెలియని అలజడి, నీలో కోపం, చిరాకు నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అందుకే ఆ కోపాన్ని తగ్గించుకో, దూరం పెట్టు. ఇలా చూడు బంగారం, నేను నీ యొక్క శాశ్వతమైన సమస్యను తొలగించబోతున్నాను. నీ కోరికని నీకు అందేలా అన్నీ చేయబోతున్నాను. ఇక నువ్వు చేయాల్సింది ఒక్కటే, ప్రశాంతంగా ఉండు. అతిగా ఆలోచించకు. లేనిపోని వాటికి పరుగులు తీయకుండా భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని తృప్తిగా, వెలితి లేకుండా జీవించు. ఈ చిన్న జీవితాన్ని సంతోషంగా ఎలా జీవించాలో అదే చెయ్యి. ఇక నువ్వే ఆలోచించుకో. సంతోషంలో ఉండాలా, బాధలో ఉండాలా అనేది నీ ఇష్టం. నీ మనస్తత్వం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనసుని అదుపులో ఉంచుకో. అన్వేషణ తగ్గించుకో. ఆలోచన తగ్గించుకో. నీ ఆనందాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదమ్మా. కాబట్టి అది నీ చేతుల్లో ఉండగా నువ్వు ఎందుకు ఆనందాన్ని దూరం చేసుకుంటావు? ప్రకృతి ఇచ్చిన వరం ఈ జీవితం. ఎప్పుడు కూడా నువ్వు దీన్ని వృధా చేసుకోకు. దాన్ని సద్వినియోగపరుచుకొని వీలైనంత వరకు సంతోషంగా ఉండడానికి నువ్వు ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి నీ పనులను జాగ్రత్తగా అమలు చేసుకుంటూ సంతోషంగా ఎలా ఉండాలో ఆలోచించు. లేనిపోని ఆర్భాటాలకు పోయి అవస్థలకు గురయ్యి మనశ్శాంతిని కోల్పోతున్నావు. ఈ మధ్య నువ్వు, ఈ అమ్మ అనుగ్రహం నీకుంది కదా, నిన్ను ఎప్పటికప్పుడు నేను పైకి తీసుకురాగలుగుతున్నాను. నువ్వు అడిగింది అడగగానే నిమిషాల్లో నీ కోరికను, సమస్యను బయటపడేస్తున్నాను. అలా చేస్తేనే నీకు మేలు చేసినట్లా? అదే నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇక్కడ నిజం ఏంటో తెలుసా? నీకు అవసరమైంది ఏది, ఏది అనవసరమో అన్నీ తెలుసుకొని అవసరమైంది అందిస్తాను. నీకు కావాల్సింది నీకు ఇస్తే నువ్వు సంతోషంగా ఉంటావు. ఇచ్చిన తర్వాత కష్టపడితే నాకెందుకమ్మా ఇంత బాధనిచ్చావు అంటావు. నువ్వు ఏదైతే కావాలి అంటావో అది ఇవ్వను. నీకు మంచిదైతే మాత్రమే అది అందచేస్తాను.
నువ్వు నన్ను అపార్థం చేసుకున్నా సరే నేను ఏమీ చేయలేను. నీ కష్టం కాస్త ఎక్కువ అవడం ప్రారంభిస్తే చాలు, ఆ నిమిషమే నన్ను ద్వేషిస్తావు. నాకెందుకమ్మా ఇలాంటి జీవితం ఇచ్చావు అని నిందిస్తావు. నీ కోపాన్ని నాపై చూపుతావు. ఈ దుర్గమ్మ అండగా ఉంది కదా, నీకు తెలియందా చెప్పు? ఈ దుర్గమ్మ మీద కోపం తెచ్చుకోవద్దమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా ఏది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని, నువ్వు ఈ దుర్గమ్మ విషయంలో ఎందుకు ఇంత కోపం, ఇంత తొందరపాటు ఎందుకు? కోపాన్ని తగ్గించుకో, తొందరపాటుని విడు. నీకు అన్నీ కూడా మంచిగా జరిగేలా చేస్తాను. ఎలాంటి సమయంలో ఏం కావాలో అన్నీ అందిస్తాను. ఇక నీ కుటుంబ విషయంలో నువ్వు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నువ్వు చేసే పనుల వల్ల అందరికీ మంచి చేయాలనే ఉద్దేశం నీకున్నా, నీ పనులు ఆలోచించనివ్వకుండా చేస్తున్నాయి. దానివల్లే నువ్వు అవతల వారిని చిన్నవాటికే నొప్పిస్తున్నావు. మనస్ఫూర్తిగా ఏది చేయకపోయినా కానీ అది వాళ్ళకి అందేటప్పటికీ కొన్ని మనస్పర్ధలు, ఒకరిని మంచిగా ఒకరిని తక్కువగా చూస్తున్న భావన అనేది నీ కుటుంబంలో కలిగి నీ మీద కొద్దిగా మనస్తాపంగా ఉన్నారు. అది పిల్లలు కావచ్చు, నీ రక్త సంబంధికులు, అన్నా చెల్లెలు, అక్కా చెల్లెలు కావచ్చు, ఏ బంధమైనా సరే. కాబట్టి ఆ మనస్పర్ధని తొలగించుకొని కాస్త గమనంగా అందరినీ సమాన భావంతో చూస్తూ నిశ్చింతగా ఉండమ్మా. అది కేవలం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు మాత్రం నీది మంచి మనసు అని నాకు తెలుసు. అందరినీ సమానంగా చూసే నువ్వు లోపల ఏదీ అనుకోకుండా స్వచ్ఛంగా చేస్తున్నావు. కానీ నువ్వు చూపించే విధానం అలా కనపడుతుంది వాళ్ళకి. అందుకే చెబుతున్నాను, జీవితం అంటేనే సంతోషంగా ఆనందంగా ఉండాలి కదా. దుఃఖం అనేది ఎవ్వరికీ శాశ్వతం కాదు, సంతోషం కూడా శాశ్వతం కాదు. కానీ ఏ క్షణం సంతోషంగా ఉండాలో అది మాత్రం నీ చేతుల్లోనే ఉంది. అదంతా వారి కర్మానుసారంగా కూడా కొన్ని విషయాలు జరుగుతూనే ఉంటాయమ్మా. కర్మను తప్పించుకోవడం దేవతల తరమే కాలేదు, ఇక సామాన్య మానవులకు ఎంత చెప్పు. కాబట్టి నీ కర్మను బట్టే జీవితం కూడా ఉంటుంది. ఆ కర్మ ఫలాలను తగ్గించుకోవడానికి నువ్వు ఎక్కువగా దైవ ఆరాధన చేస్తూ ఉండు, మంచి పనులు పుణ్య పనులు చేస్తూ ఉండు, దైవ నామస్మరణ చేస్తూ ఉండు. ఇలా చేస్తూ ఉంటే అతి త్వరలోనే కర్మలన్నీ తొలగిపోయి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉంటావు. అలా ఉండేలా చేసే బాధ్యత ఒక తల్లిగా నాదే కదా చెప్పు. ఇక ఈ దుర్గమ్మ చెప్పే మాటలను కొట్టిపడేయకుండా, అమ్మ ఎందుకు ఇలా చెబుతుంది, ఎందుకు ఇంతలా నన్ను ప్రోత్సహిస్తుంది అని ఒక్కసారి ఆలోచించావంటే అన్నీ కూడా నీకు అర్థమవుతాయి తల్లి. నీ కళ్ళకు కట్టినట్లుగా కనపడతాయమ్మా. అన్నిటినీ నేను సరిచేస్తాను కదా. అతి త్వరలో అన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటావు. ఇలా చూడు, భగవంతుడి సహకారం నీకు ఎప్పుడూ ఉంటుంది. ఈ దుర్గమ్మ సాయం చేస్తాను. ఆ సమయంలో ఎవ్వరూ నీతో ఉండకపోయినా నీకు కనిపించే శక్తి, నిన్ను జాగ్రత్తగా కనిపెట్టుకొని నేనుంటాను. నీ మనసులో ఉన్న మనోవేదన అంతా కూడా నాకు తెలుసమ్మా. నువ్వు కుమిలిపోవడమే తప్ప నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. ఎందుకు తల్లి అలా చేసుకుంటున్నావు? ఎందుకు నీ మనశ్శాంతిని నువ్వు కోల్పోతున్నావు చెప్పు. అలా ఏమీ చేసుకోకుండా ముందు నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకో. నువ్వు నిశ్చింతగా ఉండు, హాయిగా ఉండు, ప్రశాంతంగా ఉండు. గుర్తుపెట్టుకోమ్మా, నీకు తోడుగా ఎప్పుడూ కూడా ఈ దుర్గమ్మ ఉంటాను. ధైర్యాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు. నీకు నాపై నమ్మకం ఉంది కదా. ఇక ఇది విని హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి. ఈ దుర్గమ్మ ఎప్పుడూ కూడా నీతో పాటే ఉంటూ నీ జీవితాన్ని సరిదిద్ది నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చబోతున్నాను. ఇక నీకు దిగులెందుకు, కంగారెందుకు చెప్పు. అలానే నీ చేతులారా నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నీది చాలా అద్భుతమైన అందమైన జీవితం. దాన్ని నువ్వు ఎందుకు నీ చేతులారా పాడు చేసుకుంటావు? అలా చేసుకోవద్దు. హాయిగా ప్రశాంతంగా ఆలోచించావు అంటే నీకు కావాల్సినవన్నీ కూడా నీ చెంత చేరుతాయి. అలా చేరేలా ఈ దుర్గమ్మ నేను అందిస్తాను. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు.
అని అమ్మవారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు అమ్మవారి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది, అలానే అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గాబాంతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.